మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ టైంలో కొణిదెల ప్రొడక్షన్స్ అని ఒకటి మొదలుపెట్టి చిరు ఇక మీదట తన సినిమాలన్నీ ఇందులోనే చేస్తాడన్నట్టు చెప్పుకొచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్ ని చరణ్ చూసుకుంటున్నాడు. అయితే రీ ఎంట్రీ తర్వాత చిరుతో దాదాపు 3 నుంచి 4 సినిమాలు చేశారు. సైరా నరసింహారెడ్డి కూడా ఆ బ్యానర్ నుంచే వచ్చిందే. అయితే ప్రొడక్షన్ అంటే హీరోగా చేసినట్టు కాదని మెగా ఫ్యామిలీకి అర్థమైంది. అందుకే కొన్నాళ్ళు ప్రొడక్షన్ ని పక్కన పెట్టేద్దాం అనుకున్నారు. అయితే కొణిదెల ప్రొడక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశపడ్డారు. రామ్ చరణ్ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు. రామ్ చరణ్ కి కూడా ఆ ఆలోచన బలంగా ఉన్న పరిస్థితులు అనుకూలించక ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ ప్రస్తుతం సినిమాలు చేయకపోవచ్చు, కానీ మళ్ళీ అది మొదలు పెడితే ఇక ఆగేది ఉండదని అంటున్నారు. అయితే ఆల్రెడీ కొణిదెల బ్యానర్ ఉన్నా కూడా చరణ్ యూవీ క్రియేషన్స్ లో ఉన్న విక్రమ్తో కలిసి వి మెగా అనే మరో బ్యానర్ మొదలుపెట్టాడు. అయితే కొణిదెల ప్రొడక్షన్ భారీ సినిమాలను చేయాలని అనుకుంటుండగా వి మెగా బ్యానర్లో మాత్రం లిమిటెడ్ బడ్జెట్తో కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా అబ్బాయి నిర్మాణంలో బాబాయ్ చేయాలి, అందులో చరణ్ కూడా ఒక చిన్న క్యామియో చేయాలని మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో హీరోగా బిజీగా ఉంటున్న చరణ్ ప్రొడక్షన్ నడిపించడం రిస్క్తో కూడుకున్న పనే. సినిమా నిర్మాణం అనేది డబ్బులతో కూడుకున్న పని. అది వేరే వాళ్ళ చేతుల్లో పెట్టలేరు. అందుకే చరణ్ ప్రస్తుతానికి కొణిదెల ప్రొడక్షన్స్ ని ఆపి ముందు కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఆ బ్యానర్ ని ముందుకు నడిపించే ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది. చరణ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలే కానీ కొణిదెల బ్యానర్లో మెగా బ్రదర్స్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మల్టీ స్టారర్ పిక్స్ చేయొచ్చు. మరి అలాంటి సినిమా ప్రకటించే రోజు కోసం మెగా ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తున్నారు.